హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ లక్ష్మి ఇన్ తెలుగు. క్యాబేజీ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ నేను ఈవినింగ్ కోసం స్నాక్స్ అనేది రెడీ చేస్తున్నాను పిల్లల కోసం, వెజ్ మంచూరియా. సో ముందుగా నేను ఇక్కడ క్యాబేజీ అనేది తరిగి పెట్టుకున్నాను. ఇదేంటంటే హాఫ్ ఏమో కర్రీ చేశాను. నెక్స్ట్ మళ్ళీ కర్రీ అంటే బోర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను వెజ్ మంచూరియా అనేది రెడీ చేస్తున్నాను. సో ముందుగా క్యాబేజీని ఇలా సన్నగా తరిమి పెట్టుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కారం, అలాగే మన ఇంట్లో ఉండే చాట్ మసాలా, ఇది లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ దీంట్లో ఒక 2 స్పూన్స్ మైదా, అలాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి బైండింగ్ కోసం. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనం లడ్డు చుడితే ఆ స్ట్రక్చర్ రావాలి లడ్డూలాగా. సో అలా ఉన్నప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. కొంతమంది వాటర్ అది తీసి చేస్తారు, వాటర్ తీయకపోయినా నో ప్రాబ్లం అండి, పర్ఫెక్ట్గా వస్తాయి, జ్యూసీగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది. సో ఈ విధంగా రెడీ చేసిన తర్వాత ఒకేసారి బాల్స్ అన్నీ చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పటి వరకు ప్రాసెస్ అంతా నేను ఇంట్లో చేశాను. నెక్స్ట్ బయట చూడగానే చూస్తున్నారా, వ్యూ చాలా బాగుంది, గాలి ప్రశాంతంగా చల్లగా ఉంది. ఏంటంటే వర్షం పడేలా ఉంది. ఇంకా సరే బాగుంది కదా అనేసి ఇంకా సెటప్ అంతా బయటికి మార్చేసాను. ఇక్కడ ఏంటంటే నేను ఆనియన్, గార్లిక్, అలాగే చిల్లీస్ కట్ చేస్తున్నాను. తర్వాత సాసెస్లో టాస్ చేయాలి కదా ఈ మంచూరియన్ బాల్స్, అందుకోసం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ నా దగ్గర ఒక చిన్న స్టవ్ ఉంది, అది బయట తెచ్చేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను సెట్ చేశాను. సో ఇలా ఆయిల్ మరిగిన తర్వాత దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ మంచూరియన్ బాల్స్ అనేది వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే గరిటతో తిప్పేయకుండా కొంచెం అవి 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మిక్స్ చేయాలి. ఈ విధంగా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత వీటిని పక్క పెట్టుకోవాలి, ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడే ఒక మంచి సన్నివేశం జరిగింది, ఇది లాస్ట్లో ఒక బ్లూపర్ కింద పెడతాను, చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో అదేంటనేది లాస్ట్ వరకు, ఎండింగ్ వరకు చూసి కామెంట్ చేయండి. సో ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఉన్నవి కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా తీసేసి కొంచెం ఆయిల్ అనేది ఉంచుకొని ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా చిల్లీ, ఆనియన్, అలాగే వెల్లుల్లి, ఈ ముక్కలు అనేది వేసి మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటికి తగ్గట్టుగా కొంచెం కారము, ఉప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ సాసెస్కి తగ్గట్టుగా. ఇవి కాస్త దోరగా వేయించిన తర్వాత ఇందులో టమాటో కెచప్, అలాగే సోయా సాసు, ఇంకా మీ దగ్గర వేరే సాసెస్, చిల్లీ సాస్ అలాంటివి ఉంటే కారం తగ్గించుకొని అవి వేసుకుంటే బెటర్. నాకు ఇంట్లో మెయిన్గా ఉండేవి మాత్రం నేను ఇక్కడ వేసుకొని చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, టమాటో కెచప్, అలాగే నెక్స్ట్ సోయా సాస్ కూడా వేసుకొని, ఇంకా మీ దగ్గర ఉంటే వెనిగర్ కూడా యూస్ చేయొచ్చు. నేను వెనిగర్ ప్లేస్లో ఇక్కడ లెమన్ జ్యూస్ అన్నది యాడ్ చేశాను. దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కొద్దిగా థిక్ పేస్ట్ అయ్యే వరకు ఉంచుకొని ఆ నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మంచూరియన్ బాల్స్ వేసేసి అంతా కూడా కలుపుకోవాలి. ఇలా బయట కూర్చొని చేస్తే అసలు ఎంత ప్రశాంతంగా ఉందో
అసలు ఓ పక్కన బాగా విపరీతమైన గాలి, అప్పటికే చిన్నగా చినుకులు పడుతున్నాయి. చూస్తున్నారు కదా, మనం చూస్తే అర్థమవుతుంది ఎంత గాలి వీస్తుందో. చాలా స్వేచ్ఛగా అనిపించింది ఆ కాసేపు చేసినంతసేపు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం అలాగే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. ఇంతే అండి, ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టింగ్ టైము. చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్ ఉంది. క్లైమేట్ వల్ల ఏమో కానీ ఇంకా ఎన్హాన్స్ అయింది దాని టేస్ట్ అయితే. సో ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ మిస్ ద ఎండ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.